Good morning, my dear students. So, in this present video, I am going to explain transport number, Abhigamana Sankhya. So, in electrochemistry part 1, we completed few terms definitions, conductance, specific conductance, equivalent conductance, resistivity, etc. Next, Kohlrausch law and its applications. Next topic, Arrhenius theory and its limitations, Ostwald's dilution law and its limitations. And in last video we finished the theory Debye-Huckel theory, Debye-Huckel సిద్ధాంతం. సో ఈ కాన్సెప్ట్స్ను మనము ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1లో ఫినిష్ చేసాం. సో ఇన్ని కాన్సెప్ట్స్ సారాంశం ఏమి అంటే, ద సమ్మరీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఏమి అంటే, కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద concentration of solution, in that as dilution of the solution increases, the conductivity value goes on increases, because the any two oppositively charged ions, they overcome their attractive forces and they migrate or they move from one place to another place. That is, they travel towards oppositively charged electrode quickly or fastly. The mobility of ions. So it indicates that electrical conductivity, it majorly depends on the mobility of ions or speed of ions. Speed of ions. So that is the వాహకత విలువ అనున్నది విలీన ద్రావణాలలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అయానుల వేగము మీద ఆధారపడి ఉంటుంది. వాహకత అనున్నది విలీన ద్రావణాల్లో, ఏ విలీన ద్రావణాలు అంటే ఎలక్ట్రోలైట్ విలీన ద్రావణాలలో ఆ అయానులు, క్యాటయానులు, యానయానులు, ఆ అయానుల యొక్క వేగము మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే అభిగమన సంఖ్యలు, ట్రాన్స్పోర్ట్ నెంబర్. సో ఏం చేస్తున్నాయి? ది ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఒక చోటి నుండి మరొక చోటికి ట్రావెల్ అవుతున్నాయి, మైగ్రేట్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. ఏవి మూవ్ అవుతున్నాయి? క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. సో ఈ క్యాటయాను, యానయాను మొబిలిటీని బేస్ చేసుకొని ఎంత స్పీడ్గా అవి మూవ్ అవుతున్నాయి. ఎక్కడికి మూవ్ అవుతున్నాయి? దే ట్రావెల్ టువర్డ్స్ ఆపోజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్. దాని విరుద్ధ ఆవేశం ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ వైపుకి అవి పయనం చేస్తాయి. చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కు యానయాన్ తీసుకుంటే, యానయాన్ దాని విరుద్ధ ఆవేశం ఉన్నటువంటి ఎలక్ట్రోడు, ధనావేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు అది ట్రావెల్ అవుతుంది. అయితే అప్పుడు యానయాన్ కంపార్ట్మెంట్లో ఏమవుతుంది? యానయానుల గాఢతలో తగ్గుదల అనేది వస్తుంది. సో ఆ విషయాన్ని యానయాన్ల గాఢతలో, యానయాన్ ద్రావణపు గాఢత కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానయాన్స్ ఇన్ సొల్యూషన్ విల్ బి డిక్రీజ్డ్ బికాజ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్, anions they are traveling towards oppositively charged positive electron. So the concentration of anions in that anion compartment will be fall down.
సో ద కాన్సన్ట్రేషన్ విల్ బి ఫాల్ డౌన్. ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మనము ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ను అప్లై చేసుకొని హిట్టార్ఫ్ అనే సైంటిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేసినారు. సో అది మనము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నెంబర్లో హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్ను డీటెయిల్డ్గా చదువుకుంటాము. ట్రాన్స్పోర్ట్ నెంబరు అండ్ హిట్టార్ఫ్స్ ఎక్స్పెరిమెంటు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఏ క్వశ్చన్కు ఎక్కువగా ఇస్తుంటారు. సో అభిగమన సంఖ్యల ప్రశ్నను మనకు క్వశ్చన్ పేపర్లో 10 మార్క్స్కు ఎక్కువగా అడుగుతుంటారు. ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ క్యారీడ్ బై అన్ అయాన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆర్ హిట్టార్ఫ్ నెంబర్. ఎందుకంటే ఇది హిట్టార్ఫ్ అనే సైంటిస్టు డిస్కవర్ చేసి ఉండేది కాబట్టి దీన్ని హిట్టార్ఫ్ నెంబర్ అని కూడా అంటారు. సో ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ క్యారీడ్ బై అన్ అయాన్, సో ఎయిదర్ ఇట్ మే బీ క్యాటయాన్ ఆర్ ఇట్ మే బీ యానయాన్. సో మొత్తము కరెంటులో, మొత్తము వాహకతలో లేదా మొత్తం కరెంటులో అయాను భాగం ఎంత వాహకతను దాని భాగానికి అది ఇచ్చిందో అదే ఆ అయాను యొక్క అభిగమన సంఖ్య అవుతుంది. దాన్ని మనము హిట్టార్ఫ్ సైంటిస్టు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు కాబట్టి దీన్ని హిట్టార్ఫ్ సంఖ్య అని కూడా అంటున్నాం. అభిగమన సంఖ్య లేక హిట్టార్ఫ్ సంఖ్య. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ యానయాన్ తీసుకుంటే యానయాన్ రుణావేశం ఉన్నటువంటి యానయాన్కు అభిగమన సంఖ్య ఎంత అంటే ఆ అభిగమన సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది? ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ అయాన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ అయాన్. సో అయాన్స్ స్పీడు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అభిగమన సంఖ్యల అయానుల యొక్క అభిగమన సంఖ్యల విలువ అయానుల యొక్క వేగము మీద ఆధారపడి ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ద అయాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో యాజ్ ద వెలాసిటీ ఆఫ్ అయాన్ ఇంక్రీజెస్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆల్సో ఇంక్రీజెస్. అభిగమనాల సంఖ్యల విలువ అయానుల వేగము పెరిగే కొద్దీ పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అయాను అభిగమన సంఖ్య తీసుకుంటే యానయాన్ యొక్క అభిగమన సంఖ్య ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానయాన్ ఇస్ ఈక్వల్ టు, సో యానయాన్ అంటున్నాం కాబట్టి ఎన్ఏ ట్రాన్స్పోర్ట్ నెంబర్ను ఎంతో డినోట్ చేస్తే, అభిగమన సంఖ్యను ఎంతో డినోట్ చేస్తే యానయాన్కు ఎన్ఏ అవుతుంది. ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ యానయాన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్, ద సమ్ముడ్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్. సో ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసి. సో ఎన్ఏ అభిగమన సంఖ్య, యానయాన్ యొక్క అభిగమన సంఖ్య ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసి. సో యూఏ ఏమి? యానయాన్ వెలాసిటీ లేదా స్పీడ్ ఆఫ్ యానయాన్. సో యానయాన్ యొక్క వేగము మరియు రెండు అయానుల ధన రుణ అయానుల వేగం, ఈ నిష్పత్తినే యానయాన్ యొక్క అభిగమన సంఖ్య అని అందరూ. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానయాన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసి. నెక్స్ట్ అభిగమనాల సంఖ్య క్యాటయాన్కు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఎన్సి ఈజ్ ఈక్వల్ టు యూసి బై యూఏ ప్లస్ యూసి. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఎన్సి ఈజ్ ఈక్వల్స్ టు యూసి బై యూఏ ప్లస్ యూసి. సో ఇది డెఫినేషన్. నెక్స్ట్ ఇదే డెఫినేషన్ను కొంత చేంజ్ చేసి కాన్సన్ట్రేషన్స్ పరంగా చెప్తే, సో మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నాయి? ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ద ఆపోజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఈజ్ నోన్ యాజ్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. దాని విరుద్ధ ఆవేశం ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ వైపుకు అయానులు మూవ్ అయితే, చలిస్తే దాన్నే అయానుల వలసాత్మకత అంటారు. అయానుల వలసాత్మకత. సో ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ఆపోజిటివ్ అంటే ఇప్పుడు ప్లస్ అయాన్ తీసుకుంటే దాని విరుద్ధావేశం ఉన్నటువంటి రుణ ఎలక్ట్రోడ్ వరకు, మైనస్ అయాన్ను తీసుకుంటే దాని విరుద్ధావేశం ఉన్నటువంటి ప్లస్ ఎలక్ట్రోడ్ వైపుకు అవి ట్రావెల్ అవుతాయి. దాన్ని మనము వలసాత్మక అయానుల వలసాత్మకత అంటాం. ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ద ఆపోజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో ఇక్కడ మనము డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చినారో అది మనము డైరెక్ట్గా మనకు సిలబస్లో ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో స్పీడ్ ఆఫ్ క్యాటయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద యానోడ్. సో ధనావేశము ఎక్కడికి ట్రావెల్ అవుతోంది? ద స్పీడ్ ఆఫ్ క్యాటయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద యానోడ్ విల్ బీ ప్రపోర్షనల్ టు. సో
క్యాటయాన్ ధనావేశము ఎక్కడికి ట్రావెల్ అవుతుంది? మూవింగ్ అవే ఫ్రమ్ ద యానోడ్ కంపార్ట్మెంట్ నుండి క్యాటయాన్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో యానోడ్ కంపార్ట్మెంట్ నుండి క్యాటయాన్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతోంది అంటే అప్పుడు ఏమైపోతుంది? యానోడ్ కంపార్ట్మెంట్లో క్యాటయాన్స్ కాన్సన్ట్రేషను డిక్రీజ్ అయిపోతుంది. So the speed of a cation moving away from the anode, it is directly proportional to the fall of concentration of cations at anode compartment. అంటే క్యాటయాను ధనావేశం ఉన్న క్యాటయాను దాని విరుద్ధ ఆవేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ప్రయాణం చేస్తుంది. అంటే అది ఎక్కడికి పోతుంది? దాని విరుద్ధ ఆవేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపు పోతుంది. అంటే యానోడ్ కంపార్ట్మెంట్లో దానికి గాఢత ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో అంటే అది ఎక్కడికి పోతుంది? క్యాథోడ్ కంపార్ట్మెంట్లోకి పోతుంది. అప్పుడు యానోడ్ కంపార్ట్మెంట్లో గాఢత ఏమైపోతుంది? క్యాటయాన్ల గాఢత తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ యానయాన్ల గాఢత తగ్గింది యానోడ్ కంపార్ట్మెంట్లో అన్న క్యాటయాను వేగవంతంగా దాని విరుద్ధ ఆవేశం ఉన్న కంపార్ట్మెంట్ వైపుకు ట్రావెల్ అవుతోంది లేదా ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అవుతోంది అన్న ఒకటే. సో కాబట్టి వేగము క్యాటయాన్ వేగము దేనికి అనులోమానుపాతంలో ఉంది అంటే క్యాటయాన్ల వేగము అన్నది యానోడ్ కంపార్ట్మెంటులో క్యాటయానుల గాఢతలో తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంది. క్యాటయానుల వేగము దేనితో అనులోమానుపాతంలో ఉంది అంటే యానోడ్ కంపార్ట్మెంటులో క్యాటయాన్ గాఢతలో తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంది. అట్లాగనే యానయాన్స్ వేగము రుణావేశం ఉన్న ద స్పీడ్ ఆఫ్ యానయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ క్యాథోడ్ విల్ బి క్యాథోడ్ వైపుకు క్యాథోడ్ నుండి ట్రావెల్ అవుతోంది అంటే అప్పుడు క్యాథోడ్ కంపార్ట్మెంట్లో ఏమైపోతుంది? యానయానుల గాఢతలో తగ్గుదల అనేది వస్తుంది. సో కాబట్టి ద స్పీడ్ ఆఫ్ యానయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద క్యాథోడ్ విల్ బి ప్రపోర్షనల్ టు ద fall of concentration of anions around the cathode. So similarly, the speed of an anion moving away from the cathode will be proportional to the fall of concentration of anions around the cathode. So ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అంటే ఏ అయాను తీసుకుంటే ఆ అయాను దాని విరుద్ధ ఆవేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు వేగవంతంగా వెళ్ళింది. ఎంత వేగంగా వెళ్ళింది? అది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఆ కంపార్ట్మెంటులో ఆ అయాను గాఢత తగ్గుదలతో అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ లేదా ఈ ప్రిన్సిపల్ను యూజ్ చేసి హిట్టార్ఫ్ గేవ్ ఏ జనరల్ రూల్ ఆన్ దెమ్ నోన్ యాజ్ హిట్టార్ఫ్స్ రూల్. సో హిట్టార్ఫ్ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఒక నియమాన్ని డిఫైన్ చేసినారు. ఏమి? ద లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎనీ ఎలక్ట్రోడ్, పాజిటివ్ యానోడ్ ఎలక్ట్రోడ్ కానీ క్యాథోడ్ ఎలక్ట్రోడ్, అది దేనికి ప్రపోర్షనాలిటీ ఉంటుంది అంటే ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు క్యాథోడ్ తీసుకుంటే క్యాథోడ్ కంపార్ట్మెంట్లో ఎప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది? యానయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుదల వస్తుంది. అదే మనము యానోడ్ తీసుకుంటే క్యాటయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుదల వస్తుంది. సో అంటే దానికి జనరల్గా ఓవరాల్ ఈ టూ కాన్సెప్ట్స్ని బేస్ జనరలైజ్ చేసి అది యానయాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు, ఎలక్ట్రోడ్ యానోడ్ కావచ్చు, క్యాథోడ్ కావచ్చు, దానికి జనరల్గా ఒక రూల్ ఏం డిఫైన్ చేసినాడు? ద లా ఆఫ్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎనీ ఎలక్ట్రోడ్, the loss of concentration around any electrode is proportional to the speed of the ion moving away from it. దాని ఏ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఆ ఎలక్ట్రోడు ధనావేశం అయితే ధనావేశం దగ్గరికి ఎవరు వస్తారు? రుణావేశం. లేదా రుణావేశం అయితే ధనావేశం ఉన్న అయాన్స్ మూవ్ అవుతాయి. అంటే ఎక్కడ కాన్సన్ట్రేషన్ ప్లస్ అయాన్స్ తీసుకుంటే ప్లస్ అయాన్స్ యానోడ్ కంపార్ట్మెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మైనస్ అయాన్స్ అయితే మైనస్ అయాన్స్కు క్యాథోడ్ కంపార్ట్మెంట్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. జనరల్గా తీసుకుంటే ఏది జనరల్గా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే హిట్టార్ఫ్స్ రూల్ అని అంటున్నాం. సో నెక్స్ట్ హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంటు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. సో